జమదగ్ని మహర్షి తన భార్య అయిన రేణుక సాన్నిహిత్యంలో 5గురు కుమారులైన రమణత్తుడు, సుషేనుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడితో హాయిగా జీవిస్తున్న సమయం అది. జమదగ్ని మహర్షి భార్య రేణుక ప్రతిరోజు గంగకు వెళ్లి ఇసుక రేణువులతో పాత్రను చేసి నీరును తెస్తుండేది. అలాగే ఒకనాడు గంగకు వెళ్లిన రేణుక అక్కడ జలక్రీడలాడుతున్న సుధనుడు అనే రాజును ఆశ్చర్యంతో చూస్తూ చిత్తచాంచల్యాన్ని పొంది తాను వచ్చిన పని గుర్తురాగా గబగబా స్నానం చేసి నీటి కోసం పాత్రను తయారు చేయడానికి ప్రయత్నించి విఫలమై ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తుంది. అందుకు ఉగ్రుడైన భర్తను చూసి క్షమాభిక్షను వేడుకుంటుంది. కోపంతో మండిపోతున్న జమదగ్ని క్షమించలేదు సరికదా, రేణుకను చంపమని కొడుకులను ఆజ్ఞాపిస్తాడు. చివరి కొడుకైన పరశురాముడు తప్ప మిగిలిన వారు అందుకు అంగీకరించలేదు. తల్లితో పాటు తండ్రి మాట జవదాటినందుకు 4 అన్నలను కూడా సంహరించమని ఆజ్ఞాపిస్తాడు జమదగ్ని. తండ్రి ఆజ్ఞ ప్రకారం గొడ్డలతో 5 తలలు నరికి తండ్రిని సంతసింపజేసి అందుకు ప్రసన్నుడైన తండ్రితో తల్లిని అన్నలను బ్రతికించమని వరం కోరుకొని వారిని తిరిగి బ్రతికించుకుంటాడు శివ విష్ణు రూపుడైన పరశురాముడు.